స్వచ్ఛ భారత్ అంటుంది కదా, ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకేష్ గారు విద్యావసరం భ్రష్టు పట్టించాడు, పిల్లలకి ఏం చెప్పట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. లక్ష్మీ భారతి గారికి చేతనైంది ఏంటంటే పిల్లలకి మంచి ప్రవర్తన వస్తే ఆటోమేటిక్ గా పిల్లల ఒక ఆలోచన విధానం వస్తే మనకు ఓటేయరు, ఫిక్స్డ్ అయిపోయింది. చిన్నపిల్లలకు ఓటేసి హక్కు ఉంటుందని అంటే ఇవాళ మీరు చూడండి 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలు ఆలోచింపజేస్తున్నారు. ఇవాళ వాళ్ళు వెళ్తున్నటువంటి గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళే ప్రతి పిల్లలను చూడండి మధ్యతరగతి కుటుంబం వాళ్ళే. వాళ్ళకి పిల్లలకి అక్కడ స్కూళ్ళల్లో వస్తున్నటువంటి వాళ్ళకి యూనిఫామ్ కానీ, వాళ్ళకి పెట్టే భోజన విధానం కానీ, వాళ్ళకి ఇచ్చిన సిలబస్ విధానం కానీ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో వాళ్ళకి విద్యా విధానం అందుతుంది. అది అందుతున్నప్పుడు ఆ పిల్లలు తల్లిదండ్రులకి అమ్మ మాకు ఇలా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఉండటం వల్ల మాకు బాగా ఉందమ్మా, మీరు మాత్రం ఈసారి ఓటు మాత్రం సైకిల్ గుర్తుకి ఓటేయండి అమ్మా, మనకి ఈ ప్రభుత్వం మంచిది, గత ప్రభుత్వంలో మా స్కూళ్ళలో గంజాయి తాగే వాళ్ళు మీ స్కూల్కి వెళ్ళగానే బీర్ సీసా బాటిళ్ళు గంజాయి బిళ్ళలతో మా స్కూల్ చండాలంగా అద్దానంగా ఉండేది, పహరీ గోడలు ఉండేవి కాదు, ప్లే గ్రౌండ్లు ఉండేవి కాదు, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అన్ని బాగున్నాయి, వీళ్ళకే ఓటేయాలని పిల్లలే తల్లిదండ్రులు చెప్తున్నారు.